ఒంగోలులో ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ట్రాక్టర్స్ ఓనర్స్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు అవుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అందుకు విరుద్ధంగా అధికారులు నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. ఒంగోలులో సుమారు 100 మంది ట్రాక్టర్ డ్రైవర్లు తమపై బనాయించిన అక్రమ కేసులను అరికట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలులోని ఇసుక డిపో వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు వారు చేశారు. జరుగుమల్లి నుండి వస్తున్న ఇసుకను తీసుకువచ్చి ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తున్న వారిని పట్టించుకోకుండా తమనే టార్గెట్ చేస్తూ ఇసుక డిపో సిబ్బంది అదే పనిగా పోలీసులకు సమాచారం అందిస్తూ కేసులు తమపై బనాయింప చేస్తున్నట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం సైతం స్పష్టం చేయాలని శ్రీ వారాహి ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు కోరారు. నిరసన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజేష్ కుమార్, సెక్రటరీ టి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఉప్పు రవితేజ, భూపతి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మీటింగ్ గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక రవాణా పథకం అమల్లో పెట్టారు కనుక మేము దగ్గరలో ఎక్కడ తక్కువ ధరలకి అయితే ట్రాన్స్పోర్టేషన్ లోడింగ్ ఛార్జీ తీసుకొని వినియోగదారులకి తక్కువ ధరలో ఇసుక అందించడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఒంగోలులో యార్డు ఒకటి పెట్టారు. యార్డు దగ్గర నుంచి యార్డు అతను దింపుకొని మళ్ళీ ఆయన లోడింగ్ కాస్ట్ ఇవన్నీ అతని లాభం అన్నీ చూసుకునేసరికి వినియోగదారులకి భారంగా మారింది. కనుక మా జీవనోపాధి కోల్పోతున్నాము. మేము ఉచితంగా ఈ పాలేరు నదుల నుంచి, చుట్టుపక్కల దగ్గరలో ఉన్న నదుల నుంచి తీసుకొచ్చి వినియోగదారులకి అతి తక్కువ ధరలో అందించడం జరుగుతుంది. దాని మీద మా మీద చర్యలు తీసుకొని గతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఫ్లెక్సీలు పెట్టించి స్టిక్కర్లు ఇచ్చి ఉచిత ఇసుక రవాణా వాహనాలని చెప్పి ఇలా స్టిక్కర్లు పెట్టించి మా చేత ఫ్లెక్సీలు పెట్టించి అవి పెట్టించి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే స్వయంగా మాకు చెప్పడం జరిగింది. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే, శాండ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారే ఉచిత ఇసుక రవాణా వాహనాలు అని చెప్పారంటే ఉచిత ఇసుక రవాణా పథకం అమల్లో ఉన్నట్టే కదా మన రాష్ట్రంలో. మరి అలాంటప్పుడు ఉచితంగా ఇసుక రవాణా చేసే వాహనాల మీద ఈ రకంగా కేసులు పెట్టేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే మేము ఎలా బతకాలి? ఒక ట్రాక్టర్లు దాదాపు ఒక 300 ట్రాక్టర్లు ఉన్నాయి రాజధాని సెంటర్ కానీ ఎక్కడ కానీ. 300 మంది ఓనర్ కుటుంబాలు, 300 మంది డ్రైవర్ కుటుంబాలు, ప్లస్ అక్కడ లోడింగ్ చేసుకొని జీవనం సాగించేటటువంటి వర్కర్స్ వాళ్ళు ఒక 60-70 మంది దాకా ఉంటారు. దగ్గరగా 400 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఈ ఫ్రీ ఇసుక వచ్చిన తర్వాత గతంలో ఏం జరిగిందంటే జరుగుమల్లి ఇసుక ఒకటి దగ్గరలో ఉంది, అది తక్కువ తీసుకొచ్చి చేస్తున్నాం. నెల్లూరు ఇసుక కూడా టన్ను 500-550 రూపాయలు ఉన్నప్పుడు మేము ఒక ట్రాక్టర్ వచ్చేకి 3200 డెలివరీ చేసేవాడు. సో యార్డు పెట్టిన తర్వాత నెల్లూరు మేము పోలేం కాబట్టి వాళ్ళు యార్డులో పెట్టారు. అయితే కస్టమర్లకు నెల్లూరు ఇసుక అవసరమైతే తీసుకొచ్చి కస్టమర్కి ఇస్తాం మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకొని. ఈ మధ్యలో జరుగుమల్లి ఇసుక కొంతమంది కొనలేని వాళ్ళు జరుగుమల్లి ఇసుక తెచ్చుకుంటున్నారు. మేము ఒక ట్రాక్టరు 3200కి 3000 డెలివరీ చేస్తున్నాం. ప్రజెంట్ ఇదే యార్డు వాళ్ళు జరుగుమల్లి ఇసుక నుంచి లారీలు తీసుకొచ్చి అక్కడే డంప్ చేసేసి వాళ్ళు టన్ను 650 రూపాయలు పెట్టారు. అంటే మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయాలంటే 4.5 పడుతుంది. అంటే ఒక 1500 వినియోగదారికి ఎక్స్ట్రా పడిపోతుంది. సో అలా మేము అన్ని బళ్ళు పోయి మేము గతంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఇసుక జరుగుమల్లి నుంచి వస్తుంది కాబట్టి డెవలప్ ఉంది కూడా పోతున్నాం. మేము అది కూడా పూర్తిగా ఆపేసి అక్కడ మేము టౌన్లో అచ్చంగా ఓన్లీ ఇక్కడ ఉండే బతికేవాళ్ళం. ఇంకంతమంది వేరే తోలకాలు పోము. ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చే బళ్ళు మేము ఒకవేళ ఇక్కడ ఆగినా సరే అక్కడ బళ్ళు మొత్తం ఒంగోలు వచ్చి డెలివరీ చేసి వెళ్తాయి. ఈ విషయం కలెక్టర్ గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అవి మొత్తం ఆపితే మేము కూడా యాడ్ దగ్గర వచ్చి మాట్లాడతాం, అక్కడే ఉండి తోలుకుంటాం. కానీ ఈ జరుగుమల్లికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇది ఇంకోటి అయితే యార్డు వాళ్ళు కొంతమంది మనుషులను పెట్టేసి ఏదైనా ఒక ట్రాక్టర్ మిస్ అయ్యి వస్తుంటే వెహికల్ నెంబర్తో పాటు పోలీసు వారికి చెప్పి బండి పట్టించిన దాకా వాళ్ళే వెంబడి ఉండి ఎక్కడ బండి పోక తెలిసి పక్కన పెట్టుకున్నా సరే తీసుకెళ్ళి బండి చూపించి పట్టించి డ్రైవర్ దగ్గర సెల్లు లాక్కొని తీసుకొచ్చి పెట్టి కేసులు రాపిస్తున్నారు. అసలు వాళ్ళకి అంత అవసరం ఏంటి? మేము ఎలా బతకాలి?